నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయగానే విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు ఇక్కడ పేర్లు తెలవాలి కాబట్టి ఇక్కడ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పుర్రంరావు, ఈ సమావేశం పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం, నిన్న పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులైనటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ పైన, స్థానిక శాసనసభ్యుల పైన, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు అయినటువంటి వీళ్ళందరి మీద కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలి ఆరోపణలు, ఆయన ఏదో పెద్ద శుద్ధపూస అయినట్టు, భారతదేశానికి ఏదో స్వతంత్రం తీసుకొచ్చిన లెక్క, తెలంగాణ ఉద్యమంలో ఏదో చురుకుగా పాల్గొని తెలంగాణ సాధించినోడు కంటే అయినట్టు ఫీల్ అయి నిన్న పనికిరాని ఒక ర్యాలీ తీసుకొని కేవలం ఉనికి కాపాడుకోవాలి, ఇక్కడ ప్రజలు మర్చిపోయారు, నా పని ఏంటిది, నేను చేసిన తప్పు లేదని మొత్తం కింది స్థాయి దాకా ప్రతి ప్రజలకు ఈరోజు తెలిసిపోయింది. ఒక 25 రోజులు దొంగతనంగా దాక్కొని సమాజానికి, ప్రభుత్వానికి ఒక బాధ్యత గల పౌరుడుగా కూడా కాకుండా దాచుకొని 25 రోజుల తర్వాత కోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే కొట్టేసారని చెప్పని కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ లేనిది ఆయనకి ఈరోజు ఆ రాజకీయ భిక్ష లేదు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షే తప్ప ఆయన సొంతంగా వచ్చిన ఇమేజ్ కాదు, ఆయన తాతలు ముత్తాతలు సంపాదించిన క్రెడిబుల్ కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షే. ఆనాడైనా రెండోసారి అయినా కానీ ఇవన్నీ మర్చిపోయి రేగా కాంతారావు కావాలని పెట్టిన పిటిషను కాంగ్రెస్ పార్టీయో పినపాక నియోజకవర్గంలోనో ఎమ్మెల్యేకు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే చుట్టమో కాంగ్రెస్ పార్టీల చుట్టమో కాదు. ఒక 4-5 ఏళ్ళు ఆయనతో పాటు సహజీవనం చేసిన అని బాజాప్తుగా ఒక ఆడబిడ్డ చెప్పి రాష్ట్ర రాజధానిలో కేసు పెట్టుకొని రాతపూర్వకంగా పిటిషన్ పెట్టుకుంటే జరిగిన ఎఫ్ఐఆర్, కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేస్తే ఎఫ్ఐఆర్ లో పొందుపరచాల్సిన సాక్ష్యాధారాలు లేవని చేశారు. కానీ ఈయన శుద్ధపూస, ఈయన పెద్ద సంసారి, ఈయన బాగా నిన్ననే భూమిలోకి వెళ్ళి గుట్టి వచ్చిన నేను ఇప్పుడే బట్టలు వేసుకున్నా, ఇక నేను నన్ను కడిగేటోడు లేదు, కడిగిన ముత్యాన్ని అని కేసీఆర్ పోటీని అనుకోని ఆయన బాగా భ్రమపడతా ఉండు. ఈ కడిగిన ముత్యం సంగతి ఏందో, ఈ కబ్జాలు ఏందో ఇక్కడ ప్రజలకు తెలుసు. మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ద్రోహం చేసి పార్టీ ఆఫీసు కబ్జా చేసుకొని ఎంతో మంది పేద ప్రజలలో విషయాలలో భూములలో ఈ మణుగురు మండలంలో కబ్జాలు చేస్తే మీ హయాంలో సూసైడ్ చేసుకున్న చరిత్ర కూడా మీ లీడర్లకు ఉంది. ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని నెలకొక అధికారిని, నీ మాట వినకపోతే నెలకొక అధికారిని, 10 రోజులలో ఒక అధికారిని కూడా బదిలీ చేసి హెరాస్మెంట్ చేసి ఇక్కడ దొంగ కేసులు పెట్టి బదనాం చేసిన నీచమైన చరిత్ర రేగా కాంతారావుది. ఇవాళ ఆయన ఎంతో నీతిమంతుడు లెక్క రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించుదాం, రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించుదాం, నీకు నిజంగా దమ్ము, సిగ్గు, శరం, నీకు నిజంగా అవమానం జరిగిందని నువ్వు అనుకుంటే క్వాష్ పిటిషన్ ఇస్తే కొట్టేశారు కదా. నువ్వు మంచి నీతి పరుడు అని నిరూపించుకున్నప్పుడు నువ్వు ఆ అమ్మాయి మీద కేసు పెట్టరాదు. నీకడున్న ఆధారాలు, ఒక మహిళను తండ్రి 10 కేసులు ఉన్నాయి అన్నావు, లంగా అన్నావు, నిన్న కూడా పత్రికా ముఖంగా కూడా చాలా దారుణంగా ఒక మహిళను నువ్వు కించపరిచి కూడా మాట్లాడిన కేసు పెట్టిందని ఒక ఇత్తు పెట్టినప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, నువ్వు నిజాయితీ పరుడివి, కోర్టు నీకు న్యాయస్థానం నీ పక్కన ఉంది. అదే పిటిషన్ బేస్ చేసి నీకు అక్కడ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు చేసుకోకపోయినావు ర్యాలీ,
లేకపోతే వాళ్ళ ఇంటికాడికి పోయి ఇల్లందులో పోయి చేసుకోపోయినా ర్యాలీ చేసుకుని సంబరాలు వాళ్ళింటి ముందు బాంబులు కాల్చాలి కానీ పెనపాక నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఏ సంబంధం లేకుండా నువ్వేదో ఇక్కడ పొడిచినట్టు నువ్వేదో అభివృద్ధి చేసినట్టు ఇక్కడ జనాలు బాగా మేలు చేసినట్టు నువ్వు నీ అనుచరులు తప్ప ఈ పెనపాక నియోజకవర్గంలో ఎవరు బాగుపడలేదు. పేద ప్రజలకు ఎటువంటి చిన్న బీజీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 లోన్ ఇచ్చినా కానీ కమిషన్ తీసుకొని లోను ఇచ్చిన ప్రసక్తి మీ ప్రభుత్వంలో నీ హయాంలో లేదు. నీ అనుచరులను పెట్టుకొని ఎంపీడీ ఆఫీస్ దగ్గర దోపిడీ చేసిన సంఘటన అందరికీ తెలుసు. దళిత బంధు కాడి నుంచి కమిషన్లు తీసుకొని చేశారు తప్ప ఒక్కటి కూడా చేయలే. అలాంటి నువ్వు నీచ చరిత్ర ఏదో డైవర్ట్ చేయాలా. ఇప్పుడు ఎట్లా నేను చేసిన తప్పు మళ్ళీ అవతల కూడా అధికార పార్టీలో ఉన్న కౌంటర్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక ఆస్తుల గొడవ తీసుకొచ్చి ఇవాళ అంబేద్కర్ సెంటర్ లో షోయింగ్ చేస్తా ఉన్నావు. ఈ షోయింగ్ రాజకీయం అంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలిసి ఈ రోజు అంత అమాయకులు ఎవరు లేరు. ఆస్తుల కోసం ఆడున్నాయి పంచిపెట్టి ఈడున్నాయి పంచిపెట్టేదాకా అవసరం ఎందుకు? మనుగురు మండలం నీకున్న భూమి ఆడిది, నీ తాత నీ ముత్తాత ఎవరిదా భూమి? నీ అంచరు కట్టుకున్న ఇల్లు ఎక్కడిది? రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న భూములన్నింటినీ అన్యకాదు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ లేదో ROFR పట్టాలు చేస్తుంటే ఆ సర్వేలలో దొంగ పేర్లు ఎక్కించి చేపించుకొని అవి కొనుగోలు చేసినట్టు డ్రామా ఆడేది తెలవదా? బయటికి తీసుకొని వద్దావా? నువ్వు ఆనే ఉండి నీ అనుచరులు నీ చుట్టుపక్కల ఉండి దోచుకుని తిన్న వాళ్ళందరూ కూడా దళిత బంధు పేరు మీద డబ్బులు దోచుకుని తిన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తారన్న ఉద్దేశంతో వాళ్ళతో ఒక ట్రస్ట్ గుడి అన్ని పెట్టించుకుంది. నిజం కాదా? అవన్నీ నీకు పక్కనే రిలేటెడ్ గా పెట్టుకొని నువ్వేం చేస్తా ఉన్నావు ఇక్కడ అనేది ఇక్కడ అందరు ప్రజలకు తెలియదా? ఇవాళ నువ్వు నాకుండి 15 ఎకరాలు ఈ పత్రికా ముఖంగానే మా తాతల కానించి మా బంధువులకు ఆస్తులు ఉన్నాయి, ఈ 15 ఎకరాలు తప్ప అన్నావు. ఈ 15 ఎకరాలు కబ్జా చేసినావు. 15 ఎకరాలు ఉండదా? ఎన్ని ఎకరాలు ఉందో కొలుద్దావా? మీరు రావా? సవాల్ ఇసిరి ఏదో టిఫిన్ చేయడానికి సెంటర్కి వచ్చి అంబేద్కర్ సెంటర్లో నిలబడి నేను ఉన్నా అని చెప్పని ఇట్లా పెట్టి ఇవన్నీ షోయింగ్ రాజకీయాలు లేదు. నీకు దమ్ము ధైర్యం మేము చెప్తాను. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ల పేరు కానీ మంత్రుల పేరు కానీ ఉచ్చరించే ప్రసక్తి నీకు అర్హత లేదు. ముఖ్యంగా దానికోసం నీ సవాల్ని మేము కూడా పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యేనే కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అనడానికి వీలు లేదు. హైకోర్టులో పిటిషన్ ఉంది. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద దొంగ ర్యాలీలు చేసినావు, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావు, బండ్లను తెచ్చుకొని ఏదో షోయింగ్ చేస్తున్నావు సెంటర్లో. అయినా కానీ ఒక మహిళ 4 సంవత్సరాలు వాడుకొని ఎటువంటి ఆధారం లేదు కేసు చేయడానికని తప్ప నువ్వు క్లీన్ చిట్ కాదు, అమ్మాయిని వాడుకోలేదని ఇయ్యలేదు కోర్టు. 4-5 ఏళ్ళ నుంచి నడుస్తా ఉంది. నీ అనుసరు డబ్బులు కొట్టింది ఉన్నది. ఆమె బాజాప్తుగా FIR పెట్టుకుంది, ఆమె కేసు పెట్టుకుంది. ఖమ్మం జిల్లాలో కేసు అవ్వలేదు, పినపాక నియోజకవర్గంలో కేసు అవ్వలేదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసు అవ్వలేదు. ఇక్కడ వాళ్ళు పెట్టేయడానికి నీ స్థాయికి నీ చిల్లర స్థాయికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి పంజాగుట్లో కేసు పెట్టాల్సినంత కర్మ పట్టిందా? అదే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలుసుకుంటే నీకు క్యాష్ పిటిషన్ వేసుకునే అంత ఛాన్స్ ఇచ్చేటోళ్ళమా? 25 రోజులు దాక్కుంటా పట్టుకోలేకనా? అసలు నీ కేసు చిల్లర కేసు, నువ్వు చిల్లరగాడివి కాబట్టి వదిలేసినావు. అది ఏమన్నా జరగని వాళ్ళు పెట్టుకున్నారు, హైదరాబాద్ పెట్టుకోరు, నిజమైందో అబద్ధమైందో చట్టం చూసుకుంటారు కూడా వదిలేశారు తప్ప ప్రభుత్వం మంత్రుల్లో శ్రద్ధ పెడితే నువ్వు బయటకు వచ్చే ప్రసక్తి 90 రోజులే నీకు బెయిల్ రాదు. ఉన్న దాని మీద ఆమెతో కాంప్రమైజ్ అయింది కాదా? కోర్టుకు ఆమె వచ్చింది కాదా? ఆమెతో లాలూచి పడి మాట్లాడుకొని ఎటువంటి నిరాధారం లేదు. మీరైతే 4 సంవత్సరాలు చేశారు కానీ కేసు పెట్టడానికి లేదు. మీకు ఆల్రెడీ సంబంధం ఉందని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అక్కడ కోర్టులో. నీకు సంబంధం ఆమెతో ఉంది కాబట్టి ఈ కేసు లైంగిక వేధింపులు అనడానికి కుదరదు అనేది కోర్టు నిర్ధారించి చట్ట ప్రకారం సెక్షన్లు ఆమె కూడా చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు కాబట్టి క్రాష్ పిటిషన్ వేసి కొట్టేశారు. కానీ ఆ పిటిషన్ ద్వారా కొట్టేశారు తప్ప నువ్వేదో మంచోడివి, నీకు ఏం తెలియదు, నువ్వు వెళ్ళిపోయే ఉల్లిగడ్డ అంటే నమ్మడానికి ఎవడికి లేదు. నీ చరిత్ర అంతా తెలుసు, నీ అనుచరుల చరిత్ర తెలుసు. పోలీసు అధికారులు పెట్టి ఎమ్మెల్యే కేసులు పెట్టి తన్నాను అశాపురం మనుగూరు ఇక్కడ అని చెప్పని నువ్వు చెప్తా ఉన్నావు. అవన్నీ కూడా నిరాధారం. అలా కేసులు పెట్టదలుచుకుంటే ఒక్కరు కూడా నీ అమ్మట ఉండరు. నువ్వు 20 రోజులు నువ్వు దాక్కుంటే నువ్వు ఇంకొక 2 రోజులు రాకపోతే మొత్తం ఖాళీ అయ్యేది. మేమే అసలు చీడ పురుగులు వద్దని పార్టీలకు రానిలే కానీ మా దగ్గర క్యూ కట్టారు మీ నాయకులు సీరియల్తో. మేము కూడా జాయిన్ అయితే ఎమ్మెల్యేతో మాట్లాడమని మా నాయకులు అందరితో టచ్లో ఉన్నారు. మాకు అసలు చీడ పురుగులు వద్దు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో నిష్పక్షపాతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్న ఎమ్మెల్యే గారు. దానికి తోడ్పాటుగా ఇక్కడ ఉన్నటువంటి 7 మండలాల నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలని అందించడంలో ముందు వరుసలో పినపాక నియోజకవర్గం ఉంది అనేది కూడా సర్వే రిపోర్ట్ ద్వారా తెలుసుకొని నీ గుండె వగిలి నీ జీవితం
ఒక డీలిమిటేషన్ లో వచ్చినావు, ఒక డీలిమిటేషన్ లో వెళ్ళిపోతున్నావు, నీ చరిత్ర క్లోజ్. 2028-29లో నీ ఎమ్మెల్యే అయితే కలలు కంటున్నావు. 2009 డీలిమిటేషన్ లో వచ్చావు తెర మీదకి. 2029 డీలిమిటేషన్ లో నీ చాప్టర్ క్లోజ్ జరుగుతుంది. అంతకు ముందు నుంచి ఇప్పటికీ రేపు రాబో కూడా పాయ వెంకటేశ్వర గారి పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇది నువ్వు చూస్తా ఉంటావు. నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కానీ అది జరగదు. ఎమ్మెల్యేని అనే స్థాయి కాదు. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని అడ్డగోలు మాటలు కాంగ్రెస్ పార్టీపై దూషిస్తే మాత్రం ఊరుకునేది లేదు బిడ్డ. నువ్వు ఎంత పెద్ద నాయకుడు అన్నా కానీ నీ స్థాయి దిగజారిపోయింది. మహిళల పట్ల నీ ప్రవర్తన దిగజారి తెలిసిపోయింది. ఇక నిన్ను ఏ రకంగా గౌరవించు, మాజీ ఎమ్మెల్యేని కూడా గౌరవించే స్థాయిలో ఇక్కడ లేవు. కావాలని నీ తొత్తులు, నీ బినామీలు, నీ కాంట్రాక్టర్ వ్యవస్థ నువ్వు ఇచ్చి సంపాదించినటువంటి వ్యక్తులు, నువ్వు కొనిచ్చినటువంటి కార్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాపం తిరుగుతా ఉన్నారు. ఏమన్నా లేక కార్లు గుంజుకుంటావు ఏమన్నా కానీ మీ నాయకులు కార్లు గుంజుకుంటున్న భయాని కోసం తిరుగుతారు తప్ప నీ ఎమ్మటున్న లీడర్లు అభిమానంతో వచ్చేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ఆస్తి కూడా కాపాడుకుందామని చూస్తా ఉన్నారు. జనవరి నుంచి చూస్తా అంటాను బిడ్డ. జనవరి నుంచి రేపటి నుంచే చూద్దాం. ఏం చూద్దామన్నా సిద్ధం. ఎక్కడ రమ్మంటావో చెప్పు. నువ్వు పిలిస్తే పాయ వెంకటేశ్వర్లు వచ్చి ఆస్తులు ఉన్నాయి పంచుకుందాం, ఏమున్నాయి పంచి పెడదాం, అయ్యి డైవర్ట్ చేయాలి. నిన్న చేసిన ర్యాలీ తప్పుడు ర్యాలీ, ముఖ్యమంత్రి నన్న ఇదంతా డైవర్ట్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే దాకా తీసుకురావాలి ఇష్యూ అని నీకు నీ అధిష్టానం దొబ్బులు పెట్టినట్టున్నారు. తెల్లారి తరగతి డ్రామా మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టినావు. ఆడ డ్రామారావు స్టేట్ లో ఉంటే ఈడో ఒక డ్రామారావు ఇక్కడ పినపాక నియోజకవర్గంలో ఉన్నావు. అది అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఆ విషయంలో ఏ మాత్రం కూడా ఎమ్మెల్యేనే కానీ మంత్రులు కానీ ఇప్పటికైనా అంటావా? నిన్ను మాత్రం ఊరుకునేది లేదు. నీ ఆస్తులు నిజాయితీగా నువ్వు 2009లో రాజకీయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకున్నప్పుడు నీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడున్నాయి ఏంటి, నీ ఫామ్ హౌస్లు ఉన్నాయి ఏంటి, నీ జామల్ గోపులు ఉన్నాయి ఏంటి, మొత్తం చట్ట ప్రకారంగా ఎట్లా ఉండేవి వాటిని అట్లా బయటికి నీకు కూడా తెలుసు. ROFR లో ఉన్న భూములు ఫామ్ హౌస్లు 15 ఎకరాలే అన్న మిగతాన్ని పంచిపెట్టు గుట్టమల్లారం గనిమైన గుంపుల్ని తెల్లాళ్ళు రేతిళ్ళు నీ అనుచరులు అక్కడ ఇల్లులు కట్టుకొని వాళ్ళని కొట్టి కేసులు పెట్టి భయపెట్టి తలకాయలు వైల్ని దొంగ సంతకాలు పెట్టించి కూడా పట్టాలు చేపించుకున్న నీచమైన చరిత్ర నీది. వాళ్ళవి కూడా ఈ రోజు కూడా రైతు బంధు డబ్బులన్నీ వాళ్ళ పేరు మీదనే పడతాయి. వాళ్ళని ఇంటికి పిలిచి బెదిరించి మనిషికి కొంత డబ్బులు ఇచ్చి నువ్వు ఆ డబ్బులను ఇప్పటికి కూడా సహా చేస్తాను. అవి కూడా ఉన్నాయి మా దగ్గర ఆధారాలు. మా ఎమ్మెల్యే గారు మంచోడు కాబట్టి అలాంటి వ్యక్తిగత ఆరోపణలకు పోవద్దు, వేరే దూషణలు చేయొద్దు. మనం ఓన్లీ ప్రజాప్రభుత్వం, మనం ప్రజలకు సేవ చేయాలి. నిష్పక్షపాతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో లీడర్లు ముందుండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు, గొడవలకు, కొట్లాటకు పోవద్దు అని మా నాయకులు మాకు చేస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ని మేము ఫాలో అయితే ఇట్లున్నాం. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి వస్తే మొత్తం నాన్సర్లు నేను తలుసుకుంటే గెలియేవాడిని అని మాట్లాడినావు. ఒక్కసారి ఆ రోజు వచ్చుంటే రేవంత్ రెడ్డి వచ్చిన రోజు ఉన్నటువంటి నీ జనాలు వస్తే నీ పరిస్థితి ఎట్లుండేదో, నిన్ను ఎట్లా నడపాలో చూసేటోళ్ళం. మేము కూడా చూస్తాం. ఇప్పటికి కూడా ఈ అనవసరంగా రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని లాగి జాతీయ స్థాయి నాయకుడిని, రాష్ట్ర స్థాయి నాయకుడిని అయ్యి అక్కడ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మెప్పు పొందాలి, నేను గొప్ప అనిపించుకోవాలి. ఈ ప్రజల దగ్గర నేను చేసినటువంటి చిల్లర వేషం, ఒక 18 సంవత్సరాల అమ్మాయిని లోబరుచుకొని 4 సంవత్సరాలు వాడుకోవడమే నీ బతుకు జడను వేస్ట్. ఈ నియోజకవర్గంలో మహిళలకు నీ మొహం చూపియద్దు. నువ్వు నీకు నిజంగా సిగ్గుచాడు 25 రోజులు కాదు, ఇక వెళ్ళిపోయి అటే ఉంది. ఇంకా ఎక్కడైనా బయట నియోజకవర్గాల్లో బయట రాష్ట్రాలకు వెళ్ళి దాక్కో తప్ప ఈ నియోజకవర్గాల్లో మహిళలు తూ అని ఊస్తా ఉన్నారు, కాంట్రిచ్చి ఉమ్ముతా ఉన్నారు. అయినా కానీ నీకు బుద్ధి లేదు. ఇంత కూడా మళ్ళీ ఇంకా గొప్పగా వచ్చి వెంకటేశ్వర్లో పొంగులేటిన అనుకుంటూ మెప్పు పొందాలని చూడటం మాత్రం అది ఇప్పటికి కూడా ఊకం. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నువ్వు చేసింది ఏం లేదు. తెలంగాణ ఉద్యమంలో సంతకం పెట్టలే తెలంగాణ కోసం. ఇవాళ తెలంగాణ అని తెలంగాణ పార్టీ ఎత్తుకొని కండవ పెట్టుకొని ర్యాలీ తీస్తా ఉన్నావు. ఆ రోజు పోలీసులను పెట్టుకొని ఒక రాజీనామా చేయని దుర్మార్గుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అంటే ఎమ్మెల్యేగా నువ్వే నీచమైన స్థితిలో ఉన్నావు. నువ్వు ఇవ్వలేదు పోలీసుల లెక్క, ఉద్యమం చేసిన లెక్క, నువ్వేదో పెద్ద గొప్ప నాయకుడు అయినట్టు, త్యాగశీలు అయినట్టు ఏదో క్రియేట్ చేసుకుంటూ 4 బండ్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కదా అని అహంకారంతో తీసుకొని అలా ప్రజల్ని మెప్పు పొందాలని చూస్తా ఉన్నావు. దాన్ని మాత్రం
తిరగబడతారు ప్రజలు, తిరగబడ్డారు, నిన్ను బొందబెట్టారు. మళ్ళా గెలుస్తా 2029లో కబడ్డీ ఆడతా, ఒక్కొక్కటి సంగతి చూస్తా. నీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని మానుకోపోతే మాకు వస్తాయి బూతులు, మేము మాట్లాడతాం. మేము ఇంకా మాట్లాడితే నువ్వు అసలు సరిపోవు. నీ స్థాయి దిగజారిపోయి నువ్వు ఎవరిని పడితే వాడు వీడని మంత్రులని నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. కాంతరం మేము కూడా మాట్లాడడం మొదలు పెడితే నువ్వు అది తిరగడానికి కూడా పనికిరావు. నీ ఎవరు నువ్వు రౌడీ చేయి, పోవడానికి రా. దేనికైనా సిద్ధం అయితేనే గతంలో 2023 కంటే ముందు అన్నిటికీ సిద్ధపడి జెండా పట్టి నిన్ను బొందబెట్టినావు. నీ పోలీసులతో కొట్టించినావు, కేసులు పెట్టించినావు, అందరికి భూములు గుంజుకున్నావు, అన్ని చేసినావు. అన్నిటిని తట్టుకొని నిన్ను అంతం చేయాలనే పంతంతోనే 2023 డిసెంబర్లో నిన్ను బొందబెట్టినావు. కాంగ్రెస్ పార్టీలో పాయ వెంకటేశ్వరరావు గెలిపించుకోవడం జరిగింది. అది ఒక ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రజలు, పట్టణ ప్రముఖులు అందరూ కలిసి చేసింది. అది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసాలా అని చెప్పని నేను ఈ పత్రికా ముఖంగా మీ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. అడ్డగోలు ఆరోపణలు మానుకోవాలి. దీన్ని పూర్తిగా మంత్రిని కానీ మంత్రుల్ని, సీఎంని, గౌరవ ఎమ్మెల్యే గారిని అన్న వాటిని దూషించినటువంటి వ్యాఖ్యల్ని రేగంతరం బేషరతుగా బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పి నీ చిత్తశుద్ధి నిరూపించుకో. నువ్వు నిజంగా నీకు సబ్జెక్టు నీకు ఉంటే నువ్వు సొత్తపోతే పోయి అమ్మాయి మీద కేసు పెట్టుకో. పెట్టకుండా ఎందుకు వచ్చినావు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? పినపాక నిజంగా అమ్మాయి ఇక్కడ సంబంధమే లేదు. నీ అనుచరులు పెట్టారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, డబ్బులు కొట్టిన డేటాలు కూడా ఉన్నాయి. నీకు సిగ్గు లేకుంటే ఇలా పినపాకలు ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నావు అని మేము పత్రికా ముఖంగానే అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అవన్నీ గమనించుకొని నడుచుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మలుచుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.